హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమా సుధీర్ టేల్స్. మీరు మా వీడియోస్ కొత్తగా చూస్తుంటే మేము హిమా అండ్ సుధీర్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఈ మంత్లోనే పిఆర్ గ్రాంట్ వచ్చింది, ఆస్ట్రేలియా పిఆర్ గ్రాంట్. సో మేము మా జర్నీ వీడియోస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాంట్లో మాకు ఇన్వైట్ తర్వాత ఎంత ఖర్చు అయింది, మాకు ఏ పిఆర్ వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో మాకు ఎన్ని పాయింట్స్కి పిఆర్ వచ్చింది అండ్ ఏ ఆక్యుపేషన్కి వచ్చింది, సో ఆ పిఆర్ పాయింట్స్ కోసం ఏం ఎగ్జామ్స్ రాసాము, దేనికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మాకు పిఆర్ వచ్చింది అనలిస్ట్ ప్రోగ్రామర్ ఆక్యుపేషన్లో. సో ఇక్కడ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి. సో దాంట్లో సుధీర్ అనలిస్ట్ ప్రోగ్రామర్. సో అనలిస్ట్ ప్రోగ్రామర్కి అప్లై చేసాము అండ్ పాయింట్స్ వచ్చేసరికి 90 పాయింట్స్కి వచ్చింది. సో సుధీర్కి 90 పాయింట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి అన్నీ. సో దాంట్లో మీరు ఏ ఆక్యుపేషన్ ఉంటే ఆ ఆక్యుపేషన్కి అప్లై చేసుకుంటారు. లాస్ట్ రౌండ్లో అనలిస్ట్ ప్రోగ్రామర్కి 85 పాయింట్స్ ఉన్న వచ్చింది. 85 అండ్ అబవ్ ఉన్న వాళ్ళందరికీ అనలిస్ట్ ప్రోగ్రామర్ పిఆర్ పిక్ అయింది. లాస్ట్ నవంబర్లో రౌండ్ జరిగింది. ఆ నవంబర్ రౌండ్లో ఏ ఆక్యుపేషన్స్కి ఎన్ని పాయింట్స్ వచ్చిందో చూపిస్తాను మీకు. కరెంట్ రౌండ్, సో ఇదే లాస్ట్ రౌండ్. దాని తర్వాత మళ్ళీ రౌండ్స్ ఏం జరగలేదు. 7th నవంబర్ అండ్ 189కి 15,000 వచ్చినాయి, 15,000 ఇన్వైట్స్ వచ్చినాయి. సో దీనిలో నేను మీకు ఆక్యుపేషన్స్ చూపిస్తాను. సో ఆక్యుపేషన్స్ అన్నీ ఇలా ఉంటాయి. అకౌంటెంట్ 95 పాయింట్స్ ఉంటే అకౌంటెంట్కి వచ్చింది. సో అట్లా ఏరోనాటికల్ ఇంజనీర్ 85, అగ్రికల్చర్ కన్సల్టెంట్ 85. సో ఇట్లా. సో ఇది అనలిస్ట్ ప్రోగ్రామర్. మాకు పిఆర్ వచ్చింది అనలిస్ట్ ప్రోగ్రామర్కి 85 పాయింట్స్. అంటే 85 ఇంకా దాని అబోవ్ ఎంత ఉన్నా పిఆర్ ఇన్విటేషన్ పంపిస్తారు. సో అట్లాగే ఇంకా చాలా ఆక్యుపేషన్స్ ఉంటాయి. మీకు నేను కొన్ని ఆక్యుపేషన్స్ చూపిస్తాను. దాంట్లో 70, 65 కూడా వస్తాయి. సో అట్లాంటివి కూడా ఉంటాయి చాలా. సో చూపిస్తాను అవి. సో ఇక్కడ చూసారా, క్యాబినెట్ మేకర్ 65, కార్పెంటర్ 65, అలాగే కార్పెంటర్ అండ్ జాయినర్ 65. ఇట్లా కొన్ని డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి. వాటికి కొంచెం తక్కువ పాయింట్స్ ఉన్నా వచ్చేస్తాయి. ఇంకా పెయింటర్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రౌండ్లో 7th నవంబర్ జరిగింది కదా, సో ఆ రౌండ్లో కొన్ని ఆక్యుపేషన్స్ తీస్తారు. మళ్ళీ నెక్స్ట్ జరిగినప్పుడు ఇంకొన్ని వేరే ఆక్యుపేషన్స్ తీయొచ్చు. అట్లా డిఫరెంట్గా జరుగుతుంటాయి అనమాట. అండ్ ఫస్ట్ ఈ రౌండ్లోనే అన్ని ఆక్యుపేషన్స్ తీస్తారని గ్యారంటీ ఏం లేదు. సో కొన్ని తీస్తారు, కొన్ని మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో తీస్తారు. అట్లా డిఫరెంట్గా ఉంటాయి. మనము పిఆర్ అప్లై చేశాక, అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంచ్ చేశాక మనం ఇంకా వెయిట్ చేయాలి మనది ఎప్పుడు పిక్ అయ్యిద్ది అనేది. సో ఇట్లా మీకు డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇట్లా గూగుల్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉండిద్ది. అంటే లాస్ట్ రౌండ్లో దేనికి వచ్చినాయి, ఏ ఆక్యుపేషన్స్కి ఎన్ని పాయింట్స్కి వచ్చినాయి, మీకు అన్ని పాయింట్స్ ఉన్నాయా లేదా, అవన్నీ మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా ఉండిద్ది. మీకు లింక్స్ కావాలంటే కమెంట్స్లో అడగండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సివిల్ ఇంజనీర్ 85 పాయింట్స్కి. మళ్ళీ సివిల్ ఇంజనీర్లో ఇంకా చాలా ఉంటాయి కదా టైప్స్. దాంట్లో ఇదైతే సివిల్ ఇంజనీర్ టెక్నీషియన్ అంటే 70 పాయింట్స్కే వచ్చింది. సో అట్లా వేరే ఆక్యుపేషన్స్ ఉంటాయి. ఒక దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం జనరల్గా ఐటీ అనుకుంటాం కదా, ఐటీలో కూడా మళ్ళీ ఇక్కడ చాలా ఆక్యుపేషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఒక ఆక్యుపేషన్, అనలిస్ట్ ప్రోగ్రామర్ అనేది ఒక ఆక్యుపేషన్. అట్లా డిఫరెంట్గా ఉంటాయి. ప్లంబర్ 65 పాయింట్స్కి. సో ఇట్లా మీరు ఒకవేళ ఆల్రెడీ పిఆర్ ఈఓఐ లాంచ్ చేసి ఉంటే ఇట్లా డేటా మొత్తం చూసుకోండి. అంటే మీ ఆక్యుపేషన్ పిక్ అయిందా లేదా, ఒకవేళ పిక్ అయితే ఎన్ని పాయింట్స్కి పిక్ అయింది. సో దాన్ని బట్టి ఇన్ కేస్ మీకు పాయింట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ ఇంకా ఏం రాస్తే పాయింట్స్ పెరుగుతాయి, ఎగ్జామ్స్ ఏమైనా రాయాలా, స్కిల్ అసెస్మెంట్ చేయించుకోవాలా, అట్లాంటివన్నీ చూసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అయ్యిద్ది. ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే నెక్స్ట్ రౌండ్ పిక్ అయితే మనకి ఇంకా పిఆర్ వచ్చేసిద్ది, లేదు ఒక 5 పాయింట్స్ తక్కువ ఉన్నాయి అంటే ఓకే ఈ ఎగ్జామ్స్ రాయాలి అని ఒక క్లారిటీ వచ్చింది మీకు ఇవి చెక్ చేసుకుంటే. సో ఇలా డిఫరెంట్గా ఇవన్నీ ఆక్యుపేషన్స్. సో ఈ ఆక్యుపేషన్స్ అన్నిట్లో లాస్ట్ టైం వచ్చిన 15,000 తీసారని చెప్పా కదా. సో ఈ ఆక్యుపేషన్స్ అన్నిటికీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంచ్ చేసిన వాళ్ళందరికీ ఇన్వైట్స్ పంపిస్తారు. సో వాళ్ళు తర్వాత అప్లై చేసుకుంటారు. మళ్ళీ మీ ఆక్యుపేషన్ వీళ్ళ లిస్ట్లో ఉందో లేదో తెలియకపోతే స్కిల్డ్ ఆక్యుపేషన్స్ లిస్ట్ అని చెప్పి ఒక లింక్ ఉండిద్ది. సో ఆ లింక్లో మన ఆక్యుపేషన్ ఉందా లేదా, మన ఆక్యుపేషన్స్కి ఏ వీసాస్కి అప్లై చేసుకోవచ్చు ఆ డేటా మొత్తం ఉండిద్ది. లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మాకు 90 పాయింట్స్ వచ్చాయని చెప్పాను కదా. సో 90 పాయింట్స్ దేనికి వచ్చాయో చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఏజ్. సో ఏజ్ అనేది 25 to 32 మధ్యలో ఉండి 30 పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ దీనికే ఎక్కువ పాయింట్స్ వచ్చేది. 25 to 32 ఉండాలి. 25 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళ వరకు మధ్యలో ఉంటే 30 పాయింట్స్ వస్తాయి. 30 పాయింట్స్ అక్కడే వచ్చేస్తాయి.
సెకండ్ వచ్చేసరికి బ్యాచిలర్స్. ఇండియాలో బ్యాచిలర్స్ చేస్తాం కదా, బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏది చేసినా దానికి ఒక 15 పాయింట్స్ వస్తాయి. సో బీటెక్కి 15 పాయింట్స్ వచ్చాయి. థర్డ్ వచ్చేసరికి మాస్టర్స్. సో ఇక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేశాడు కాబట్టి ఇంకొక 5 పాయింట్స్. సో ఇక్కడ మాస్టర్స్, ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసినందుకు 5 పాయింట్స్, 5 పాయింట్లు వచ్చినాయి. సో ఇక్కడే 50 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి పీటీఈ ఎగ్జామ్. పీటీఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా, మనము నార్మల్గా ఆస్ట్రేలియా చదువుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ పీటీఈ ఎగ్జామ్ రాస్తాం కదా. సో సేమ్ అంతే, పీటీఈ ఎగ్జామ్ రాయాలి. దానికి మ్యాక్సిమం 20 పాయింట్స్ వస్తాయి మనకు వచ్చే మార్క్స్ని బట్టి. సో సుధీర్కి దానికి 10 పాయింట్స్ వచ్చాయి. పీటీఈ ఎగ్జామ్కి 10 పాయింట్స్. దాని తర్వాత వచ్చేసరికి నాటీ ఎగ్జాము. నాటీ ఎగ్జామ్ అంటే ట్రాన్స్లేషన్ ఎగ్జామ్ అనమాట. సో మనం తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మనం తెలుగు చూస్ చేసుకుంటాము. సో ఇదేంటంటే ట్రాన్స్లేషను. సో వాళ్ళు తెలుగు డైలాగ్స్ ఇస్తే మనం ఇంగ్లీష్లో చెప్పాలి, అండ్ వాళ్ళు ఇంగ్లీష్ డైలాగ్స్ ఇస్తే మనం తెలుగులో చెప్పాలి. సో దీనికి ఒక 5 పాయింట్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్ పాస్ అయితే. సో నాటీ ఎగ్జామ్ పాస్ అయితే ఒక 5 పాయింట్స్ వస్తాయి. దీనికి మనకి తెలుగు పండిట్స్ ఉంటారు కదా ఇండియాలో, సో వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. సుధీర్ రాసేటప్పుడు కొంచెం ఈజీగా ఉందండి ఎగ్జాము, ఇప్పుడు కొంచెం టఫ్ అయ్యిందని చెప్పి విన్నాం మేము మొన్నే. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఆ ట్రైనర్ డీటెయిల్స్ ఇస్తాము. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. సుధీర్కి ఇక్కడ ఆస్ట్రేలియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ 3 years కంటే ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఒక 10 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇయర్, పీవై అని ఉండిద్ది. సో ఇక్కడ వీళ్ళు ఎంఎస్ అయిపోయిన తర్వాత చేస్తారు, 1 year ఉండిద్ది ఇది కూడా. సో దీనికి కూడా మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, వీక్లీ వన్స్ కాలేజ్కి వెళ్ళాలి, అసైన్మెంట్స్ ఉంటాయి. సో అలా 9 months వీక్లీ వన్స్ కాలేజ్కి వెళ్ళాలి, అసైన్మెంట్స్ అన్నీ చేస్తారు. దాని తర్వాత పీవై చేసిన కాలేజ్ వాళ్ళే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సో సుధీర్ ఆల్రెడీ అప్పటికే జాబ్ చేస్తున్నాడు, ఐటీ జాబు. సో ఇంకా దాన్నే ఇంటర్న్షిప్గా చూయించుకున్నాడు. సో మొత్తం ఇలా ఒక 1 year ఉండిద్ది ఇది మొత్తం. దీనికి కూడా చాలా మనీ ఖర్చు అవుతాయి. సో దీనికి 5 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా సింగిల్గా ఉంటే 10 పాయింట్స్ వస్తాయి. సో సుధీర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ 10 పాయింట్స్ పోతాయి. సో ఆ 10 పాయింట్స్ కోసం ఏం చేశానంటే నేను పీటీఈ ఎగ్జామ్ రాసి నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో దానికి కూడా స్కిల్ అసెస్మెంట్ చేయించాము. సో సింగిల్ అయితే 10 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో దానికి ఏమీ మనం ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, ఏమీ ఉండదు. సింగిల్ కాకపోతే మీరు మ్యారేజ్ అయింది అని యాడ్ చేస్తే ఆ 10 పాయింట్స్ పోతాయి. ఆ 10 పాయింట్స్ బదులు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీటీఈ ఎగ్జామ్ రాసి వాళ్ళు స్కిల్ అసెస్మెంట్ అయితే అప్పుడు ఆ 10 పాయింట్స్ వచ్చేస్తాయి. సో దానికోసం నేను పీటీఈ ఎగ్జామ్ రాశాను. సో మనకు ఎన్ని మార్క్స్ వచ్చినా 5 పాయింట్సే కలుస్తాయి. పీటీఈ ఎగ్జామ్ రాసినందుకు నాకు 5 పాయింట్స్ వచ్చాయి. నా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా స్కిల్ అసెస్మెంట్ చేయించాము. వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు, మన అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. 10th, ఇంటర్, బీటెక్, మన ఆఫర్ లెటర్స్, మన పే స్లిప్స్ అండ్ మన ఇంక్రిమెంట్ లెటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ ప్రొవైడ్ చేయాలి. అండ్ మనం ఇప్పుడు వర్క్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, మనం వర్క్ చేసిన కంపెనీ లేదంటే మన పాత కంపెనీ నుంచి కూడా రిఫరెన్స్ లెటర్స్ ఇవ్వాలి. ఈ ఎంప్లాయీ మా దగ్గర వర్క్ చేస్తుంది, ఈ రోల్ ఈ డేట్ నుంచి వర్క్ చేస్తుంది అని చెప్పి రాసి మనకి సైన్ చేసి ఇవ్వాలన్నమాట. సో రిఫరెన్స్ లెటర్, అలా రిఫరెన్స్ లెటర్ తీసుకోవాలి. నాకేమైందంటే నా ఫస్ట్ కంపెనీ, నేను వర్క్ చేసిన కంపెనీ ఇప్పుడు లేదు. సో నేను వాళ్ళని కాంటాక్ట్ చేద్దామన్నా కూడా అవ్వలేదు. సో అందుకని ఆ ఎక్స్పీరియన్స్ తీసేసి ఓన్లీ కరెంట్ కంపెనీ నేను అప్పుడు వర్క్ చేసే ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నానో అంత ఎక్స్పీరియన్సే పెట్టాను. 4+ ఎంతో ఉంది అప్పటికి. సో ఆ 4+ years ఎక్స్పీరియన్స్ పెట్టేసేసి వాళ్ళ దగ్గర లెటర్ తీసుకొని అది ఇచ్చేసాను. స్కిల్ అసెస్మెంట్కి కూడా కొంచెం టైం పట్టింది అండ్ రిజెక్ట్ అయింది యాక్చువల్గా ఫస్ట్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంట. సో రిజెక్ట్ అయింది. దానికి మళ్ళీ అప్పీల్ చేసాము, అది మోడిఫై చేసి మళ్ళీ అప్పీల్ చేస్తే వెంటనే దానికే. సో అప్పుడు మళ్ళీ 1 hour 2 hoursలో అప్రూవల్ వచ్చేసింది. సో దానికి 5 పాయింట్స్ వచ్చాయి నాకు. సో మొత్తం నాకు పీటీఈ 5 పాయింట్స్, స్కిల్ అసెస్మెంట్ 5 పాయింట్స్. సో 10 పాయింట్స్ కలిసినాయి. సుధీర్కి సింగిల్గా ఉంటే 10 పాయింట్స్ వచ్చాయి కదా, అవి లేవు కాబట్టి ఈ 10 పాయింట్స్ కలిసినాయి. సో ఇవి ఇలా మొత్తం కలిపి 90 పాయింట్స్ అయినాయి మాకు. సో దీంట్లో పీటీఈ ఎగ్జామ్ కోసం కానీ, అట్లా నాటీ ఎగ్జామ్ కోసం, నాటీ ట్రైనింగ్ కోసము, ఇంకా నా పీటీఈ ఎగ్జామ్ కోసము, సుధీర్ స్కిల్ అసెస్మెంట్, నా స్కిల్ అసెస్మెంట్. సో వీటన్నిటికీ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి స్కిల్ అసెస్మెంట్ చేయించిన ప్రతిసారి. అండ్ స్కిల్ అసెస్మెంట్ కూడా 2 years వ్యాలిడ్ ఉండిద్ది. సో ఒకవేళ అయిపోతే మళ్ళీ చేయించుకోవాలి. అట్లాగే పీటీఈ ఎగ్జామ్ కూడా వ్యాలిడేషన్ ఉండిద్ది. సో ఇలా అన్నిటి కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి. అన్నీ ఎగ్జామ్ ఫీజు కానీ, స్కిల్ అసెస్మెంట్కి అప్లై చేయడానికి. అండ్ స్కిల్ అసెస్మెంట్ మనకి ఆబ్వియస్గా మైగ్రేషన్ ఏజెంట్ అప్లై చేస్తారు. సో మళ్ళీ తనకి ఫీజు కట్టాలి. సో ఇట్లాంటివి చాలా ఖర్చు ఉంటాయి మళ్ళీ వీటికి. సో నేను 1 by 1 వీటన్నిటికీ మాకు డీటెయిల్గా ఎంత పడింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
క్లియర్గా ప్రైజెస్ మొత్తం మెన్షన్ చేస్తాను, ఎంత పడింది ఏంటి అనేది. అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.